చాటున మరుగు చేసుకునండి. నా మాటలు వ్యర్థం, మీ వాక్కులు మాతో ఉంచి మాట్లాడించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభుని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారు అడుగుకుంటూ ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రింటంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ తర్వాత మొదటి ఆదివారంలోనికి మనం వచ్చాం. జన్మదినపు ఆరాధన జరుపుకుని మరొక నూతనమైనటువంటి ఆరాధనలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినం మన అంశము మరణ భయమా అని ప్రశ్నిస్తున్నాడు. దేవుడు మానవుడిగా ఎందుకు భూమిపై జన్మించి వచ్చింది అనేది మనము క్రిస్మస్ జరుపున కొద్ది మందికి తెలియదు. కానీ భూమి మీదకి ఆయన ఎందుకు వచ్చాడో, ఎందు నిమిత్తము ఆయన ఈ లోకానికి రావాల్సి ఉన్నదో, మానవుని యొక్క మరణము భయంకరమైనదిగా ఉన్నది కనుక ఆ మరణాన్ని జయించడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, దినాన మొదటి మాటలోకి మనం వెళుతున్నాం. ఈనాటి అంశము మరణ భయమా. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి చాలు. మరణం యొక్క బలము గలవాన్ని నశింప చేయడానికి మొదటిగా ఆయన వచ్చినట్లుగా మనం చూస్తాము. అది ఇక్కడ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన అంటున్న మాట ఏంటంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారమైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలదాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరావతారిగా రావడానికి మొదటి కారణం అదే. ఆయన జన్మించడానికి కారణం ఏంటంటే, మనుషులు మరణ భయము చేత బాధపడుతున్నప్పుడు ఆ మరణ భయాన్ని తొలగించి మరణానికే భయము కలిగించడానికే శరీరధారిగా ఆయన మనిషి కుమారుడుగా రక్తమాంసములు గలవాడై మానవుడుగా ఈ లోకానికి అరుదించినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే మరణం యొక్క బలము గలవాడు ఎవడంటే అపవాది. అపవాది అనగా యేసు వచ్చి ఎందుకు ఈ అపవాదిని ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నాడంటే, అపవాది మరణపు అంచు వరకు మానవుడిని తీసుకెళ్తుంది. కానీ అపవాది కోరలను విరగొట్టడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం చాలా. చూడండి, అపవాది ఎంత బలమైనదంటే అంత బలమైనది. కానీ దాని క్రియలు కూడా బలంగానే ఉంటాయి. దాని క్రియలను లయపరచడానికి, అందుకే అపవాది యొక్క క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని చెప్తున్నాడు. అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే,
మొదటిగా మరణ భయం నుంచి మానవులకి విడుదల కలిగించడానికి, రెండోదిగా అపవాది నుంచి అనగా అపవాది చేతుల్లో నుంచి అపవాది యొక్క క్రియల నుంచి లయపరచడానికి యేసుక్రీస్తు ప్రభువాడు అనగా తన కుమారుడైన క్రీస్తుని ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. అందుకే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అపవాది మనుషులందరి చేత పాపము చేస్తున్నది. ఆ పాపము చేయటం ద్వారా ఏమొస్తుందంట? ఏం సంపాదించుకుంటున్నాం? మరణాన్ని సంపాదించుకున్నాం. ఈ లోకంలో పాపము మితిమీరిపోయింది. మనుషులు మరి ఎలా ఉండారో మనం చూస్తూ ఉంటాం. దేవునికి లోబడినటువంటి ప్రజలుగా ఉన్నారే తప్ప దేవునికి భయపడతలేదు. మనుషులకి భయపడుతున్నారు, లోకానికి భయపడుతున్నారు. కానీ దేవుడు కోరుకున్నది కాదు. మనుషులకు కాదు మీరు దేవునికి భయపడాలి, లోకానికి కాదు దేవుని ఆజ్ఞకు భయపడాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నాడంటే అపవాది మనుషులందరి చేత పాపం చేస్తుంది. కానీ ఎందుకంటే పాపం వలన వచ్చు జీతము మరణమే. కాబట్టి ఆ మరణం నుంచి తప్పించేవాడు ఎవడు? మీరైతే పాపం చేస్తున్నారు, మనమైతే పాపం చేస్తున్నాము, మనకు మరణం వస్తుంది. మరణం నుంచి ఎవడు తప్పిస్తాడు? తప్పించేవాడికి భయపడుతున్నామా? భయపడలేదు. తప్పించేవాడికి లోపడుతున్నామా? లోపడతలేదు. తప్పించేవాడికి విధేయత చూపిస్తున్నామా? విధేయత చూపించట్లేదు. అలాంటప్పుడు నిన్ను ఎలా తప్పిస్తాడు? నన్ను ఎలా తప్పిస్తాడు? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మరణము యొక్క బలమును విరగొట్టడానికి ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి నరావతారుడిగా ఆయన జన్మించి ఉన్నాడు. రెండోదిగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. మూడోదిగా మరణము నుంచి మనుషులకు విడుదల కలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నామని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రింటంటి వారులారా, అందుకే ఆయన మాట్లాడుతూ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చాలు. చూడ ఏమంటున్నాడంటే ఆయన సున్నతి చేయబడిన వారితో మాట్లాడుతున్నాడు. సున్నతి అనగా బాప్తిసం పొందిన వారితో. ఆ దినాల్లో సున్నతి చేసేవారు, 8వ దినాన సున్నతి చేసేవారు. కానీ ఈ దినం బాప్తిసం పొందిన తర్వాత దేవుడు వారి కొరకు ప్రాణం పెట్టి వారిని అపవాది చేతిలో నుంచి తిరిగి లేపబడుతున్నాడు. అనగా ఏ అపవాది అయితే మనల్ని మరణానికి అప్పగించడానికి సిద్ధపడుతున్నదో ఆ మరణము నుంచే ప్రభువు మనల్ని విడుదల కలిగించడానికి ఈ లోకానికి అయినా వచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ అన్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని మరణపు ముళ్ళను విరగొట్టి మరణం మీద సవాలు చేసినటువంటి దేవుడు మనకున్నాడు. అందుకే మరణం యొక్క బలము గలవాన్ని నశింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. రోమపత్రిక 7వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? పౌలు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట అది. అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యుడను, మాడమునకు లోనకు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలను? ఆయన అంటున్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, మానవులకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలుగుతాడు? విడిపించేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి మాట్లాడుతూ క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణం నుంచి నన్ను విడిపించునని నేను జవాబిస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను అయ్యో ఇంత దౌర్భాగ్యుడని నేను. ఇక్కడ
ఈ మరణముకు లోనగు శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించగలడు అని ప్రశ్నించుకుని మరలా ఆయనే సమాధానం చెప్తూ క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణం నుంచి నన్ను విడిపించునని జవాబిచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటున్న మరణం యొక్క బలము గల వాణ్ణి నశింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. రెండో విషయం లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అమ్మా 26వ వచనం. చాలు. ఏంటి చెప్తున్నాడు ఇక్కడ? 26వ వచనం మనం చదివినప్పుడు మాట్లాడుతున్నాడు, అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాను. ఎవరైనా? సుమియోను కదండి. మరణము లేకుండా చేయగల శక్తి గలవాడు దేవుడే. అక్కడ మరణం నుంచి తప్పించడానికి ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. రెండోదిగా సువార్త పాఠ్య భాగంలోకి వచ్చేటప్పటికి మరణము లేకుండా చేయగల శక్తిమంతుడు ఆయనే. ఎవరితో మాట్లాడుతున్నాడు? సుమియోనుతో మాట్లాడుతున్నాడు. సుమియోను ద్వారా దేవుడు ఎలాంటి మాట మాట్లాడుతున్నాడో మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు, సుమియోను ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండిన కనుక ఈ వచనం భావాన్ని మనం పరిశీలన చేస్తే, ఒకవేళ ప్రభు 100 సంవత్సరాల తర్వాత వస్తే, ప్రభు 100 సంవత్సరాల తర్వాత వస్తే ఆయన బ్రతికుంటాడా? బ్రతికుండడా? బ్రతికుంటాడా? బ్రతికుండడా? బ్రతికే ఉంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ఆయనతో మాట్లాడింది. పరిశుద్ధాత్మ శక్తి ఆయనతో మాట్లాడింది కాబట్టి క్రీస్తు ప్రభు భూలోకంలో వచ్చేంత వరకు ఆయనకి మరణం అనేది ఉండదు. ఎందుకంటే దేవుని మాట ఇస్తే మాట తప్పేవాడు కానే కాడు. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, సుమియోనుతో మాట్లాడుతున్నాడు. సుమియోను ఏమనుకుంటున్నాడంటే, నీ మాట చొప్పున నన్ను పోనివ్వు, నాకు చూసే ధన్యతను ఇచ్చేసే. నేను ఎంతకాలం బ్రతకాలో నాకు తెలియదు, కానీ బ్రతికిన కాలం నాకు చాలు, నేను చనిపోతే చాలు అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ శక్తి ఆయనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, 26వ వచనం అన్నాడు, అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయ లోపలికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించిన తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతిస్తూ ఇట్లా నేను ఏమంటానంట, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు ఎలుగుగాను, ఇశ్రాయేలైన నీ ప్రజలకు మహిమగాను, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని అని ఆయన కీర్తన పాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుడు తన ప్రణాళిక చొప్పున మానవుడిని ఈ లోకంలో ఎలా బ్రతికించాలో దేవునికి తెలుసు. కనుక దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆత్మవశుడైనటువంటి సుమియోనుతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడక ముందు నీవు మరణించవు అని చెప్తున్నాడు. రెండోదిగా మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనాన్ని. అమ్మ గట్టి చదువు అమ్మ. 11:5 చాలు కదండి. ఆయన కొనిపోబడ్డాడు. ఎవరు? ఆనోకు కొనిపోబడ్డాడు.
దేవుడు ఆనోకు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరణము చూడకుండా దేవునితో కూడా ఆనోకు కొనిపోబడినట్లుగా మనము చూస్తాం. అలాగే ఏలియా కూడా మరణము చూడకుండా ఎత్తబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మనము లేఖన భాగాన్ని యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 51వ వచనాన్ని. ఆ ఆ ఆ చాలు. ఒకడు నా మాట గై కొనని ఎడల వాడు మరణము చూడకుండా ఉంటాడు. ఏలియా కూడా మరణము చూడకుండా కొనిపోబడ్డాడు. ఆనోకు కూడా మరణము చూడకుండానే కొనిపోబడ్డాడు. కాబట్టి మరణము లేకుండా చేయగలవాడు ఎవడైనా ఉన్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఒక్కడే అని చెప్తున్నాడు. ఇక్కడ 3 వ్యక్తులు చూసాం. మొదటి సిమియోను, యేసుక్రీస్తు ప్రభువును చూడకుండా ఆయన మరణం పొందలేదు. రెండోది ఆనోకు, మరణము చూడకుండా ఆయనతో కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. మూడోదిగా ఏలియా కూడా దేవుని ఆత్మను పొందుకున్నవాడై మరణము చూడకుండా ఆయన కూడా వెళ్ళినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని. అమ్మా గట్టిగా చదవండి. మరియు మరణము యొక్క, పాతాళం యొక్క, మృతుల యొక్క ఆ తాళపు చెవులు మృత్యుంజయుడైన యేసు స్వాధీనములో ఉన్నవి. మరణం యొక్క, పాతాళం యొక్క తాళపు చేతులు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆయన చేతుల్లో ఉన్నవి. ఆయనకి పూర్తి అధికారము కలిగి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, పూర్తి అధికారము ఏ రీతిగా కలిగి ఉన్నదో ప్రభుకి అధికారాన్ని బట్టి మానవుని తిరిగి ఆయన లేపగల శక్తిమంతుడుగా ఉన్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. మొదటిగా ఆయన మరణ భయం నుంచి మరణం యొక్క బలం గల దాన్ని నశింప చేయడానికి వచ్చాడు. రెండోదిగా మరణము లేకుండా చేయగల శక్తిమంతుడుగా వచ్చాడు. మూడోదిగా మరణ భయం ఎవరికి ఉండాలంటే ఎవరికి ఉండకుండా చేయడానికి వచ్చాడు. మూడోదిగా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6, 8 వచనాలు చదువుకుందాం. 6వ వచనం చదువుకుందాం. చూడండి. తోడేళ్ళు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొను. చాలు. ఇది ఎప్పుడు జరుగుతుంది? మరణ భయము ఎవరికి ఉన్నదంటే ఎప్పుడు జరుగుతుంది? తోడేళ్ళు గొర్రెపిల్లని చీల్చివేస్తాయి, చిరుతపుళ్ళు మేకల్ని వెంటాడుతూ తింటాయి, కొత్త విషయము దూడల్ని చంపుతుంది, ఇంకా ఎలుగుబంట్లు ఆవులు వధించి వాటిని పూర్తిగా వ్యతిరేకముగా చేయబడతాయి. కానీ ఇక్కడ ఒకటే ఒక సమాధానం ఉన్నది. అయితే ఐక్యత, ప్రేమ కలిగి ఉంటాయి. ఎందుకు చెప్పబడుతున్నానంటే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం, తన పరిశుద్ధ పర్వతమంతటా ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. సముద్రములో జలములతో నిండి ఉన్నట్లుగా లోకము యెహోవాను గూర్చి జ్ఞానముతో నిండి ఉండెను అని చెప్తున్నాడు. మామూలుగా మనం జంతువులు చూస్తూ ఉంటాం. అవి ఒకదానికొకటి హాని చేసుకుంటూ ఉంటాయి. అలాగనే మనం ఏం చేస్తామంట? వాటికన్నా ఘోరమైన వారం మనం. జంతువులు కేవలము ఒకదానికి హాని చేస్తాయి, మనుషులు అందరికీ హాని చేస్తారు. వాటికన్నా మరి జంతువుల కన్నా మనుషుల కన్నా జంతువులే ఉత్తమైనవి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అవి కూడా మిమ్మల్ని హాని చేయకుండా చేస్తాను. ఎప్పుడు చేస్తాడంట? ఒకటి 9వ వచనం చదువుకున్నాం మనం.
ఎప్పుడంట ఆయన పరిశుద్ధ పర్వతం అంతటా ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు కదండి. ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. కనుక ఆయన అలాంటి పరిస్థితి రాబోతున్నది కనుక మీరు మరణాన్ని గురించి భయపడవద్దు అని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని. చాలు చూడండి ఇక్కడ, ఎందుకంటే దేవుని రాకడ గురించి ఆయన మాట్లాడుతూ, దేవుని రాకడ సమయమందు జంతువులన్నీ కూడా సహవాసము కలిగి ఉంటాయి. ఏ జంతువు కూడా ఎవరికి హాని చేయదు. అన్నీ కూడా నివాసము కలిగి ఉంటాయి. నోవాహు జలప్రళయమందు కూడా ఒకే ఓడలో అవి ప్రయాణం చేశాయి. 40 దివారాత్రులు భూమి మీద కుండపోత వర్షం పడినప్పటికి కూడా ఆ జలప్రళయమందు ఓడలో ఏ జంతువు ఎవరికి హాని చేయలేదు. అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడలో, రెండవ రాకడలో అది జరగబోతున్నది. ఆ రెండవ రాకడ ఎక్కడ రాబోతున్నది? సియోను కొండ మీదకి ఆయన రాకడ రాబోతున్నది. అక్కడ వారందరూ కూడా ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అక్కడ ఎలాంటి ఉన్నవి అంటే, నా పరిశుద్ధ పర్వతమందు ఏ మృగము హాని చేయదు, నాశనము చేయదు. అంటే దేవునికి లోబడి ఉంటాయి. కానీ ఈ దినాల్లో మనుషులు దేవునికి లోబడలేదు. వారే సహించగలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుని రాకడ ఆలస్యం అవడానికి గల కారణం ఏంటంటే, మన పాపాలకి ప్రాయశ్చిత్తము పొందుకున్న దినాన దేవుని యొక్క రాకడ ఖచ్చితంగా జరుగుతున్నది. ఎందుకంటే ఆయన రాకడ ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే, నీలో మార్పు చూడాలని, నాలో మార్పు చూడాలని, నాలో పశ్చాత్తాపం చూడాలని, మీలో పశ్చాత్తాపం చూడాలని ఆయన ఎదురు చూస్తున్నట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ప్రార్థన గ్రంథంలో మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ప్రార్థన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. చాలా ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఈ మొదటి మరణము అనేది అందరికీ వస్తున్నది. కానీ రెండవ మరణము అనేది రాకుండా ఉండాలంటే, మిమ్మలను అగ్నిగుండములో పడవేయకుండా ఉండాలంటే, మీరు భూలోకములో ఉండగానే మరణ భయాన్ని విడుదల కలిగించాలి. ఆ మరణ భయం నుంచి విడుదల కలిగించండి, ప్రభు వైపు మీరు తిరగాలి. అలా తిరిగినప్పుడే మరణము నుంచి, దాస్యము నుంచి దేవుడు మనల్ని విడుదల కలిగించడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. అందుకే మరణ భయము చేత, దాస్యము చేత లోబడిన వారై విడిపించుటకు యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన మన మధ్యకు వచ్చి మరణమును సవాలు చేసి మనల్ని బ్రతికించినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఒకసారి మరి ఆయన పరిచర్య కాలంలో ఎవరెవరిని ఆయన బ్రతికించాడో ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, లూకా సువార్త 7వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం 13. చాలు కదండి. ఒక విధవరాలు కుమారుడిని తన పరిచర్య కాలంలో ఆయన్ని బతికించినట్లుగా మనం అక్కడ అంటే మరణం ఎంత బలమైనదిగా ఉండా కానీ దేవుని శక్తి కింద అది లోబడినది. కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు కనుక మనము మరణ భయం నుంచి మనకు విడుదల కలిగినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా యాయిరు కుమార్తెని బ్రతికించిన దినాలు కూడా మనం చూస్తూ ఉంటాం. లూకా సువార్త 8వ అధ్యాయము 54, 55 వచనాలు చదువుకుందాం.
లూకాసు వార్త ఎనిమి ఆ, ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. చాలు కదండి. యాయిరు కుమార్తె ఎలా లేచిందంట? చిన్నదాన లే అనగా లేచింది. అంటే ఆయనలో జీవం ఉన్నది, ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నదని గ్రహించినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నప్పుడు ఆయన పరిచర్య కాలంలో ఎవరు బ్రతికించబడ్డారంటే లాజరు కూడా బ్రతికించబడ్డాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43, 44 వచనాలు చదువుకుందాం. ఆ, ఉమ్, ఆ, చాలు చూడండి. ఆయన పరిచర్య కాలంలో మాడానికి లోబడిన వారిని అందరినీ కూడా ఆయన చేసిన మరలా తిరిగి లేపినట్లుగా మనం అక్కడ చూడగలుగుతున్నాం. అందుకే ఈ దినం వాక్యంలోని 3 పాఠ్య భాగాల్లో ప్రాముఖ్యంగా మరణ భయం, మరణం యొక్క బలము గలవాన్ని నశింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు మరణం లేకుండా చేయగల వాడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మూడవదిగా మనం చూసినప్పుడు మరణ భయం ఎవరికి ఉండదంటే ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో, ఎవరైతే హాని చేయకుండా ఉంటారో, ఎవరైతే దేవుని సన్నిధానంలో కలిసి మెలిసి జీవిస్తారో వారికి మరణం అనేది ఉండదు. కొదమ సింహములు గొర్రె పిల్లల దగ్గర నివాసం చేస్తాయి, తోడేళ్ళు మేకల దగ్గర నివాసం చేస్తాయి, నాగుపాములు పిల్లల దగ్గర నివాసం చేస్తాయి, కానీ ఎవరికి ఏమి హాని చెయ్యవు. అలాంటి రాకడ రాబోతుంది కనుక ఆ రాకడ కొరకు సిద్ధపడండి. మరణభయం గురించి భయపడవద్దు. మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళు విరగొట్టిన క్రీస్తు ఆయన మరణం నుంచి లేచి ఉన్నాడు కనుక మానవునికి మరణం అనేది లేకుండా చేయడానికి ఆయన లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి మరణాన్ని గురించి భయపడక దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపింపచేయునుగాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక. దే